దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరి ఏం చెప్పినా అది మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఉంటుంది. తనకు నచ్చిన పంతాలో నిర్మోహమాటంగా మాట్లాడడం ఆయన నైజం. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు దాసరి. దాసరి సినిమా తీశారంటే అందులో ఉండే పంచులు వాడే వేరు. అందులోనే నంది అవార్డు కొట్టేసిన బెస్ట్ నటుడు. అందుకేనేమో దాసరి యువ హీరోలపై మాటల తోటాలు పేలుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో కథలో కొరత లేదని చెప్పినా, యాక్టర్లకు యాక్టింగ్ రాదన్నా, హీరోయిన్లు నటన కన్నా యాడ్స్ పై ఇంట్రెస్ట్ అని చెప్పినా ఆయనకే చెల్లింది. ఇంతకీ దాసరి మాటల వెనక దాగున్న మర్మం ఏంటి తెలుసుకోవాలంటే ఇవాళ స్పెషల్ ఫోకస్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే. డెబ్బై 80లలో తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ ఎవరంటే అది ఖచ్చితంగా దాసరి నారాయణ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఇలా ఉండాలంటూ కొత్త వరవడి సృష్టించిన దర్శకుడు దాసరి. తాత మనవడు సినిమాతోనే సత్తా చాటి హిట్ కొట్టాడు. ఇప్పటి వరకు 140 సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణుడి నెవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గము నెవ్వడు చేరాడు, మన దరికి చేర్చింది ఈ సినిమా. కష్టం ఒక్కటే ఇచ్చటనేస్తామని నిరూపించాడు సూపర్ స్టార్. తెలుగు సినీ పరిశ్రమలో కథానుగుణంగా హీరోలను ఎంపిక చేసుకునే రోజులకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఈ తరం దర్శకుల్లో చాలా మంది ముందు ఒక హీరోను మనసులో ఊహించుకోవటం, ఆ తర్వాత ఆయన చుట్టూ కథలలేయటం మామూలైపోయింది. ఒక్కోసారి అది వర్కౌట్ అవుతున్నా ఎక్కువ సందర్భాల్లో మాత్రం ఢమాల్మంటున్నాయి. అందుకే తెలుగు సినిమా సక్సెస్ రేటు అధఃపాతాళానికి పడిపోయింది. ఇది విమర్శకుల మాట. కానీ ఇదే మాటను పాలిష్ గా చెప్పకుండా కుండ బద్దలు కొడితే ఎలా ఉంటుందో దాసరి నారాయణరావు మరోసారి నిరూపించారు. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విశిష్ట నటుడు ఎస్వి రంగారావు స్మారక పురస్కారాన్ని దర్శకరత్న దాసరి నారాయణరావుకు అందజేశారు. డైలాగులు, నటన చేతకాని నేటితరం యువ హీరోలు క్లబ్ డాన్సులు చేస్తూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని, మన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు దర్శకరత్న దాసరి. ఇవాళొచ్చి 2 క్లబ్ డాన్సులు చేసి తెలుగు భాషని పూర్తిగా కలుషితం చేసేసి అర్థమైన భాషనే మాట్లాడుతున్న వారు హీరోలుగా చలామణి అయిపోవడం మన దురదృష్టం, మన కర్మ. జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అందించే ఎస్వి రంగారావు స్మారక పురస్కారాన్ని దాసరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారని దుమ్ము దులిపేశారు. ఏం కావాలో పరిశ్రమ ముందుకు వచ్చి దీనికి కావాల్సిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి మహానటులు పోతున్నారు. ఇవాళ ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తమిళ భాష నుంచి, హిందీ భాష నుంచి, ఇక్కడో భాషల నుంచి. ఇవాళ ఏ సినిమా చూసినా మనం తెలుగు నోట్లు కనిపించట్లా. ఒకవేళ పొరపాటున తెలుగు వాళ్ళ దొరికేది చాలా చిన్న సినిమా, పరికరాల సినిమా అనుకుంటున్నారని భయం. అనగనగా ఒక హీరో, ఆ హీరోకు జోడీగా 2 అందమైన హీరోయిన్లు, మధ్యలో ఒక విలన్. వీరి మధ్య 6 ఫైట్లు, 6 పాటలు. ఇది ప్రస్తుత తెలుగు సినిమా ఫార్ములా. హీరోయిన్ అందాల ఆరబోత, హీరో అంటే 4 బిల్డప్ షాట్స్. ఇవుంటే చాలు, తెలుగు సినిమా పూర్తయిపోయినట్టే. థియేటర్లో సినిమా చూసొచ్చాక కథ గురించి పొరపాటున ఆలోచిస్తే బుర్ర వేడికిపోవటం ఖాయం. ఎందుకంటే ఆ పాటలు, డాన్సులు, ఫైట్లు తప్ప ఇంకేమీ గుర్తుకురావు అన్నది కామన్ మ్యాన్ ఫీలింగ్. కాకపోతే దీన్ని దాసరి తనదైన స్టైల్లో చెప్పేశారు. ఇవాళ ఏ సినిమా చూసినా మనం తెలుగు నోట్లు కనిపించట్లా. ఒకవేళ పొరపాటున తెలుగు వాళ్ళ దొరికేది చాలా చిన్న సినిమా, పరికరాల సినిమా అనుకుంటున్నారని భయం. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో ఇట్టే అర్థమైపోతుంది. దాసరి పర్టికులర్ గా ఒకరినుద్దేశించి కామెంట్ చేయకపోయినా అందులో అర్థం మాత్రం క్లియర్ గానే ఉంది. ఆ మాత్రం అర్థం చేసుకోగల సత్తా మన ప్రేక్షకులకు ఉంది. కాకపోతే వచ్చిన ప్రాబ్లం వల్ల విషయం డొంక తిరుగుడుగా ఉండడమే. ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి, ఎలా నరుక్కురావాలో దర్శకరత్నకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో.
తన కౌంటర్ కు ఎన్కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్ కు దాసరి ఇస్తున్న డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ లో కొన్ని సీన్స్ చూస్తే విషయం అర్థమవుతుంది. ఈ బాణం విసిరింది రామ్ చరణ్ మీదకే అని. అంతేకాదు మెగా ఫ్యామిలీపై దాసరి మాటల వర్షం తగ్గలేదనడానికి ఇదో ఎగ్జాంపుల్. ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్, మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీయులు పైనుంచే ఊడారా, రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. డప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. అంతేకాదు ఆ మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమాలకు కథల కొరత లేదని చెప్పారు. అయితే వినేవారే లేరని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఒకవేళ అంత అద్భుతమైన కథలుంటే 1-2 సినిమాలు తానే స్వయంగా నిర్మించవచ్చుననే వారు లేకపోలేదు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు కొత్తగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు అంటున్నారు దాసరి నారాయణరావు. మరి ఆ దిశగా మన తెలుగు వాళ్ళు అడుగులు వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. తెలుగులో నిర్మించే చిత్రాలకు తెలుగు పేర్లనే పెట్టాలని దర్శక నిర్మాతలకు దాసరి సూచించారు. మన భాషను మనం చంపుకుంటే ఎలా? అది తెలుగు సినిమా తెలియదు, ఇంగ్లీష్ సినిమా తెలియదు, హిందీ సినిమా తెలియదు, నోటుకు వచ్చింది టైటిల్. తెలుగు పరిశ్రమలో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించాలనే విషయంపై సినీ పెద్దల సలహాలు తీసుకుని అవసరమైతే జీవోను సవరించేందుకు, అలాగే నంది అవార్డుల్లో ఎస్వి రంగారావు పేరును చేర్చడానికి కృషి చేస్తానని దాసరి హామీ ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల రైతులిస్తోంది సంవత్సరానికి. ది గవర్నమెంట్ కెన్ ఇన్సిస్ట్ ఆన్ లోకల్ టాలెంట్. ఇవాళ ఇక్కడ లోకల్ టాలెంట్ ఎంతమంది ఉన్నారో, లోకల్ టాలెంట్ ని సినిమాల్లో మీరు పెట్టండి 80% or 90% అయితేనే మీకు రైతులు దక్కుతాయని ప్రభుత్వం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే టైంలో క్లబ్ డాన్సులతో ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని యువ హీరోలపై ఫైర్ అయ్యారు దాసరి. ఇంతకీ ఆ యువ హీరోలు ఎవరు? డైలాగులు, నటన చేతకాని నేటి తరం యువ హీరోలు క్లబ్ డాన్సులు చేస్తూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని, ఇది మన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు దర్శకరత్న దాసరి నారాయణరావు. మరి పరువు తీస్తున్న యువ హీరోలు ఎవరు? ఎవరిని టార్గెట్ చేసుకుని దాసరి ఆ కామెంట్ చేశారు? ఇటీవల భారీ చిత్రాలుగా ప్రచారం చేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఈ చిత్రాల్లోనూ కథ కంటే ఖర్చే కనిపిస్తుంది. భారీ సెట్టింగులతో ప్రేక్షకులను సినిమాలకు రప్పించుకోవటం అనేది అత్యాశే అవుతుందని ఫెయిల్ అయిన చిత్రాలు రుజువు చేశాయి. ఈ చిత్రాల్లో హీరోలు ఎవరనేది వేరేగా చెప్పనక్కర్లేదు, మెగా ఫ్యామిలీ వారసులు. దీంతో దాసరి కామెంట్స్ వెనుక ఉన్న అర్థం వేరే అని ఫిల్మ్ నగర్ లో హాట్ గా చర్చించుకుంటున్నారు. దాసరి, చిరంజీవి కాంబినేషన్ సినిమాల్లో హిట్ కాకపోయినా బయట మాత్రం సూపర్ హిట్టే. చెరో 150 సినిమాలు చేసిన ఈ మెగాస్టార్స్ ఇద్దరు సినిమాల్లో ఊపు మీద ఉండగా పెద్దగా కలిసింది లేదు. ఇప్పుడు ఇద్దరు సినిమాలకు కాస్త దూరం జరిగాక మాత్రం ఎప్పుడూ ఏదో రకంగా ఢీ కొడుతూనే ఉన్నారు. ఇదే డౌట్ వస్తోంది అభిమానులకి. ఎందుకంటే చిరు రాజకీయాల్లోకి వచ్చి రాగానే ప్రత్యేకంగా మేస్త్రి సినిమా తీసి ఓ దులుపు దులిపేశారు దాసరి. పార్టీ పెట్టాక పెట్టి ఓడిపోయి కాంగ్రెస్ లో కలిసినా ఏదో రకంగా సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తూనే ఉన్నారు దాసరి. ఒక్కోసారి డైరెక్ట్ గా అనకపోయినా దాసరి ఎవరిని అన్నారో మాత్రం ఫ్యాన్స్ కి అర్థమైపోయే వరకు వెళ్లాయి వీరి గొడవలు. కొద్ది రోజుల క్రితమే దాసరి తనదైన శైలిలో హీరోయిన్స్ పై మండిపడ్డారు. డబ్బులు తీసుకుని ఓపెనింగ్స్ కి వెళ్లే హీరోయిన్స్ కి అవార్డులు విలువ తెలియదన్నారు ఆయన.
మన సంస్కృతిపై హీరోయిన్స్ కు గౌరవం లేదని, రాత్రి అయితే పబ్బుల చుట్టూ తిరుగుతున్న హీరోయిన్స్ ను ఇక నుంచి అవార్డుల ఫంక్షన్ కు పిలవొద్దని ఆయన నిర్వాహకులకు సూచించారు. దయచేసి ఈ సంస్థలను ఒకటే కోరుకుంటున్నా, ఇక మీదట అవార్డు ఫంక్షన్లకి హీరోయిన్ని పిలవకండి. ఎందుకంటే వాళ్ళకి మన మీద గౌరవం లేదు, మన సంస్థల మీద గౌరవం లేదు, మన అవార్డుల మీద గౌరవం లేదు. డబ్బులిస్తే షాపింగ్ ఓపెనింగ్కి పెడతారు. అవార్డులు ఇస్తామన్న హీరోయిన్స్ ఫంక్షన్లకు రావటం లేదన్న దాసరి మాటలు కరెక్ట్ కాదని తేల్చేశాడు రామ్ చరణ్. ఆయన అలా ఎందుకన్నారో తెలియదంటూ ఓ అడుగు ముందుకేశాడు కూడా. నిన్నగాక మొన్న వచ్చిన కుర్రాడే కదా అనుకున్నారో, లేదంటే గురువు దాసరిని అన్నారన్న రోషం వచ్చిందో కానీ నట్టి కుమార్ సీన్లోకి వచ్చేశారు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసా, మా కష్టాలు మీకేం అర్థం అవుతాయి అన్న రేంజ్ లో రివర్స్ క్లాస్ తీసుకుంటున్నారు. ఆయన అనుభవంతో లేదు ఈయన వయసు. ఆయన్ని దర్శకరత్న దాసనారాయణ గారు అంటారు. ఆయన చేసిన వ్యాఖ్య తప్పు అనడం అనేది 100%. మరి ఈయన ఎందుకు అన్నాడు అనేది దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. అలాగే ఈ రోజు అంటే నువ్వు తీసిందే 2 సినిమాలు, ఒకటి హిట్, రెండవది పట్టు. జనాల్ని నాశనం చేసేసి ఈ రోజు మొత్తం టోటల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సీన్ పెద్దదయ్యేసరికి చరణ్ రాజీకొచ్చారు. పెద్ద ఆయన అనే సీన్ మాకెక్కడిది అని స్టోరీ క్లోజ్ చేసే యత్నం చేశారు. కానీ ప్రతి యాక్షన్ కు ఆపోజిట్ రియాక్షన్ ఉన్నట్లే ఇక్కడ దాసరి కూడా టైం కోసం వెయిట్ చేశారు. ఎస్వీఆర్ అవార్డ్స్ ఫంక్షన్ వేదికగా వాగ్బాణాలు సంధించారు. ప్రత్యేకించి పవర్ఫుల్ పంచ్ డైలాగులు, సూటిగా కొట్టినట్టుండే సీన్లు, ఎవడైతే నాకేంటి అన్నట్టు ఉండే మేనరిజం, ఇవన్నీ దాసరి స్పెషాలిటీస్. కామన్ గా ఇవన్నీ సినిమాలో ప్రతి సీన్ లోనూ కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు జరిగే సీన్స్ చూస్తుంటే రియల్ లైఫ్ లో కనిపిస్తుంది. అల్లు అర్జున్ డాన్సులు క్లబ్ డాన్సుల స్థాయిలో ఉన్నాయని ఉతికారేశారు దాసరి. ఇవాళ వచ్చి 2 క్లబ్ డాన్సులు చేసి తెలుగు భాషని పూర్తిగా కలుషితం చేసేసి అర్థమైన భాషనే మాట్లాడుతున్న వాడు హీరోలుగా చలామణి అయిపోవడం మన దురదృష్టం, మన కర్మ. భాష రాదు, నటన చేత కాదు, ఎక్స్ప్రెషన్ తెలియదు. చెబుతారు చెట్టు చెడియే కాలానికి కుక్క మూతి పిందులు వస్తాయని. అదిరిపోయే డైలాగులతో, అంతకు మించిన అట్రాక్షన్ తో సినిమాలు తీస్తారనే పేరున్న దాసరి రాజకీయం ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో సక్సెస్లు లేక నీరసపడిపోయిన మెగా డైరెక్టర్ ఏం చేయబోతున్నారు? కథలకు కరువు లేదు అన్న దర్శకరత్న మళ్లీ మెగాఫోన్ చేతపట్టి సత్తా చాటుతారా, లేక కామెంట్స్ కే పరిమితం అవుతారా అన్నది తెలియాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.